అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను దేవుడు మనతోటి మాట్లాడుచున్నాడు, దేవుడు నాకే వాక్యాన్ని తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని చదవగలిగితే మనం ఆత్మీయ జీవితంలో మనము బలపడతాం అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హాగర్ను మనం చూస్తూ ఉన్నప్పుడు హాగరు శారై దగ్గర నుంచి పారిపోతూ అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవునితో తడుగుచ్చు ఉంటుంది. శారై దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళొచ్చు ఉన్నావు అని చెప్పినప్పుడు, అయ్యా నేను ఫలాని స్థలంలో శారై నుండి నేను పారిపోతున్నాను అని చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళి అక్కడే ఉండమని యెహోవా దూత ఆమెతో పలికిన మాటను మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. కాబట్టి మన ఆత్మీయ జీవితం బలపడాలి అంటే మొదటగా మనము శ్రమపడాలి, మొదటముగా మనము దేవుళ్ళు నలగొట్టబడాలని నేను మీకు తెలియజేస్తూ, నలగొట్టబడి మనం శ్రమలు మనం ఓర్చుకున్న తర్వాత మనము ఆత్మీయ స్థితిలో కూడా మనము బలపడతాము. కాబట్టి హాగర్ ఆ రోజు ఆమె శ్రమ పొందింది, తర్వాత తమ కుమారు యొక్క భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చూపగలిగింది. మనం కూడా అలాగ ఉండాలని నేను మీకు